మళ్ళా ఆ బాబుతో మాట్లాడినవని తెలిసినాదో కాళ్ళిరిసి పొయ్యిలో ఎడతాను. ఎలా మోయదర్శద్దాని చిన్ని అక్క పెద్ద దగ్గరికి వెళ్ళొస్తుంది. ఆడుకో, ఎక్కడికి వెళ్ళకు. నా బంగారు తల్లి కదా, ఇప్పుడే వచ్చేస్తా. ఆడుకో, వస్తా. ఇన్ని మందులు ఇచ్చినా ఇంకా టెంపరేచర్ కంట్రోల్ అవ్వలేదంటే అత్తకి ఎంత భయపడిపోయిందో. కలలో జరిగిన దానికే ఇంతలా భయపడిపోతుంటే ఇక నిజంగా జరిగితే ఏమైపోతుందో. మేడం, వనజ మేడం గాని వాగ్దేవి మేడం గారు రమ్మంటున్నారు. ఎందుకు తెలీదు మేడం, వెంటనే పిలుచుకురమ్మన్నారు. అక్క పడుకుంది కదా, ఎందుకో ఏంటో నేనే వెళ్ళి కనుక్కుంటా. మేడం, అక్కని ఎందుకో రమ్మన్నారట. నువ్వొచ్చావేంటి? వనజేం చేస్తోంది? అక్కకి ఫీవర్గా ఉంది మేడం, నిద్రపోతుంది. సరే, నువ్వెళ్ళి వనజ సర్టిఫికెట్స్ తీసుకునిరా. సర్టిఫికెట్సా? ఇప్పుడు సర్టిఫికెట్స్ ఎందుకు మేడం? డూ వాట్ ఐ సే. ఓకే మేడం. మేడం అక్క సర్టిఫికెట్స్ అడుగుతుందేంటి? అవి నకిలీ సర్టిఫికెట్స్ అని మేడంకి తెలిసిపోయిందా? కొంపతీసి అక్క కల నిజమైపోతుందా? ఆల్రెడీ 103 జ్వరం ఉంది. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే థర్మామీటర్ పగిలిపోతుందేమో. వెళ్ళు. రాత్రి అన్ని మాటలన్నా మళ్ళీ తెల్లారింటికి ఎలా వచ్చేసిందో చూడు. అంత ఈజీగా వదిలే క్యాండిడేట్లా లేదు. కావాలనే మొహం చాటేసుకుంటున్నావా? సరే చూద్దాం. ఓయ్, ఏంటి? తాతయ్య ఎక్కడా? పైనున్నారు. ఏ? నిన్నొక విషయం అడగాలి. అప్పుడు అడిగితే నీకేం సంబంధం, ఏమీ అడగొద్దన్నా. ఏం సంబంధం ఇప్పుడు తెలిసిందిగా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, చెప్పు. నువ్వు మొన్న మా ఇంటికి ఎందుకు వెళ్ళావు? ఏం పని నీకు అక్కడ? రాత్రే చెప్దామనుకున్నా, కానీ చెప్పే అవకాశం లేకుండా పోయింది. సరేలే, ఇప్పుడు అడుగుతున్నావు కదా, చెప్తాను. పెద్దయినా మీకోసం ఆలోచించి బెంగ పెట్టుకోవడం చూసి తట్టుకోలేక మీ నాన్నగారితో మాట్లాడి అందరినీ కలుపుదాం అనుకున్నా, కానీ జరగలేదు. పోనీలే, నేను వచ్చిన పని అవ్వకపోతేనే నువ్వు వచ్చావు కదా, పెద్దయిని బాగా చూసుకో. చూసుకుంటావు కదా? నేను చూసుకుంటానులే, కానీ మరి ఇంటి వరకు వెళ్ళి నాన్నని కలవకుండా ఎందుకు వచ్చేసావు? మీ అమ్మగారు లోపలికి రానిస్తేనే కదా మీ ఇంటి గేట్ దగ్గర నుంచే బయటికి పంపించేసింది. మంచి పని చేసింది. అయినా నీకు అలాగే కావాలి. అసలు మా ఫ్యామిలీ విషయాల్లో కలగ చేసుకోవడానికి నువ్వెవరు? నిన్ను సలహాలు ఇవ్వమని ఎవరు అడిగారు? పనిదానివి పనిదానిలో ఉండకుండా నీకెందుకు ఇవన్నీ? ఏమన్నా? నేను పనిదాన్నా? నీ కంటికి నేను పనిదానిలా కనిపిస్తున్నానా?
మనవడివి చిన్నప్పుడు నాతో ఆడుకున్న చనువుతో అనుంటావులే అని వదిలేస్తున్నా. లేదంటేనా ఇంట్లో పనులు చేయడానికి వచ్చేదాన్ని పని అమ్మాయి అనక ఇంకేమంటారు? అదిగో మళ్ళీ అదే మాట అంటున్నావు. నేను పెద్దయ్య కోసం వస్తున్నా, పెద్దయ్య కోసమే ఇవన్నీ చేస్తున్నా. అయినా అభిమానాలకి విలువివ్వని మనుషుల దగ్గర అనుబంధాల గురించి మాట్లాడితే ఇదిగో ఇలాంటి అవమానాలే మిగులుతాయి. అవునులే, ఎంతైనా అమ్మ కొడుకువే కదా, ఇలాగే మాట్లాడతావు. హలో, వెళ్ళిపోతావేంటి? ఆ టీ ఇచ్చేళ్ళు. టీ కావాలా? హ. అయ్యో, టీ పడిపోయిందే. లక్ష్మి, టీ పడిపోయింది, తడిగుట్టు పెట్టు. పని మనిషి వస్తుంది. పనులు చేసే వాళ్ళని పని మనిషి అంటే పనులు కూడా పని మనుషులకి చెప్పాలి కదా. టీ కూడా పని మనిషిని అడగండి. ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నావు అక్క. మేడం నీ సర్టిఫికెట్స్ అడిగిందని తెలిస్తే ఏమైపోతావో. సెల్లి, ఏటే ఎతుకుతా ఉండావు? ఏం లేదులే, నువ్వు పడుకో. ఏటో ఎతుకుతా ఉండావు కదే, అడిగితే లేదంటావేంది? చెప్పే. నీకిప్పటికే 103 జ్వరం ఉందక్క. చెప్తే తట్టుకోలేవు, వద్దు. జ్వరం ఉంటే ఏటైతాదే? అత్త సర్టిఫికెట్లు అడగడం తప్ప ఏటైనా తట్టుకునే గుండె ధైర్యం ఉన్నది కదేటి? నువ్వు చెప్పే. ఇప్పుడు మ్యాటర్ కూడా అదే అక్క. మేడం నీ సర్టిఫికెట్స్ తెమ్మన్నారు. ఏటి ఏటంటున్నావే? ఇప్పుడు సర్టిఫికెట్లు దేనికే? ఏమో అక్క, ఎందుకో నాకు కొంచెం డౌట్గానే ఉంది. నా బతుకు ఇలా చేసేసినావేట్రా దేవుడు? దేవుడా, నేను నీకేట అన్యాయం చేసినాను రా దేవుడు? దేవుడా, ఏంటక్క? ఆపు ఆపు, ఈ ఏడుపేంటి? ఆపు. ఏడుపు కాకపోతే ఇంకేటి మిగిలినాదే సెల్లో? కలుత్తేనే నా కాళ్ళు చేతులు వణికిపోనాయి. ఇప్పుడు నిజంగానే కాల్ చేస్తాదే సెల్లో, నా సెల్లా. ఇలా కుక్క సావు సావాలని రాసి పెట్టినవరా దేవుడా? దేవుడా, దేవుడా, దేవుడా. వనజా! ఎస్ మేడం, కమింగ్. అక్క, ఎస్ మేడం కమింగ్ కాదు. ఇప్పుడు సర్టిఫికెట్స్ తీసుకెళ్ళకపోతే మేడం పైకి వచ్చి నీతో పాటు నన్ను కూడా షూట్ చేస్తుంది. తొందరగా సర్టిఫికెట్స్ తీ. నేను చచ్చిపోవడానికి కూడా నీకే తొందరగా ఉందంటున్నదే సెల్లి. తెత్తానుండు.
సర్టిఫికెట్స్ అంటే పిల్లో తీస్తావేంటక్క? ఇంకెక్కడ ప్లేస్ లేనట్టు పిల్లోలు దాచావేంటక్క? ఇంకెక్కడైనా ఎడితే ఎవరైనా చూసి దొంగ సర్టిఫికెట్లని గుర్తుపడతారేమోనని ఇక్కడ దాసేసినానే. ఇక్కడైతే ఎవరు చూడరు కదా. ఈ పాటి తెలివితేటలు చదువులో చూపించుంటే ఇలా దొంగ సర్టిఫికెట్స్ పెట్టాల్సిన అవసరం వచ్చేది కాదక్క. సెల్లి, ముందు ఏడు పాపి రా అక్క, రా. వద్దే. మేడం చాలా కోపంగా ఉన్నదే సెల్లి. ఈ రోజుతో నా దినం తీరిపోయినట్టే. అమ్మకి అయ్యకి అడిగినట్టు చెప్పు, నా కొడుకుని మాత్రం నువ్వే చూసుకోవాలి. అక్క ముందా ఏడు పాపు. మేడం చూస్తే ఇంకా అనుమానం ఎక్కువ అవుతుంది. పద రా. వద్ద సెల్లి, రా అక్క. మేడం, ఫైల్ ఇవ్వు. అక్కడెందుకో వాతావరణం చాలా వేడిగా ఉన్నట్టుందే. ఏ ఇక్కడ ఆగిపోయావు? అక్కడికి వెళితే వీగిపోతాం సార్. అయినా ఏంటయ్యా, ఇదేమైనా ఇల్లా స్కూలా? నేను అదే అనుకుంటున్నాను సార్. ఇక్కడ అనుకుంటావు కానీ అక్కడ మాత్రం అన్నావు. ఏం చేస్తాం సార్, మీరు చెప్పేది నిజమే, కానీ అక్కడ అలా ఉండడం నా అవసరం. ఇంకా ఎంత సుత్తావే అత్త. ఈ టెన్షన్ కి గుండాకి సచ్చేలా ఉన్నాను. ఎలాగో తెలిసిపోనాది కదేటి, ఏకంగా ఊరేసి. బాగా వణికిపోతున్నట్టున్నావు. జ్వరం కదా మేడం, చలికి వణుకుతోంది. నవ్య, నిన్ను కాదక్క, నవ్యని పిలుస్తున్నారు. నవ్య, వస్తున్నా మేడం.
చూడు, బాగా కళ్ళు పెద్దవి చేసుకుని చూడు. అన్ని సబ్జెక్ట్స్ లో కంప్లీట్ స్కోర్, ప్రతి క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్, యూనివర్సిటీ టాపర్, ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్. ఇది ఈ వాగ్దేవి ఇంట్లోకి బయట నుంచొచ్చిన ఒక అమ్మాయి క్వాలిఫికేషన్స్. ఈ ఇంటికి కోడలుగా వచ్చిన అమ్మాయికే అంత విజన్, క్వాలిఫికేషన్, ప్లానింగ్ ఉంటే నా కడుపున పుట్టిన అమ్మాయికి ఇంకెంతుండాలి? కానీ అందులో 1% కూడా నీకు లేవు. ఈసారి కూడా ఎంట్రన్స్ లో ర్యాంక్ తెచ్చుకోలేకపోయా. హార్వర్డ్ లో ఎంబీఏ చదువుతావని ఆశలు పెట్టుకుంటే కనీసం సి గ్రేడ్ కాలేజ్లో సీట్ కూడా సంపాదించుకోలేకపోయావు. తల దించుకుంటావే, తలెత్తి చూడు. అప్పుడైనా చదువుకోవాలన్న బుద్ధి పుడుతుంది. ఏంటి, నీ కూతురికి బుద్ధి చెప్పడానికి సర్టిఫికెట్లు అడిగావా? ఇంకా నేనెక్కడ దొరికిపోతానని, ఎక్కడ తుపాకీతో కాల్ చేస్తావోనని భయపడి వణికిపోయాను కదే అత్త. అయినా ఇంట్లో అందరూ నంబర్ 1 కావాలనుకోవడం నా దురాశలే. వంశం పేరు నిలబెట్టడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా. ఈ డైలాగు అందుకని ఇప్పుడు నన్ను కూడా పరీక్షలు రాసి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోమంటావా ఏంటి? ఇక నీకు చదువు వేస్ట్. ఇక నిన్ను చదవమని అరిచి నా ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం తప్ప ఏ లాభం లేదు. అసలు నువ్వు ఈ ఇంట్లో పుట్టావన్న ఒక్క కారణం తప్ప ఈ ఇంట్లో ఉండడానికి నీకే అర్హత ఉంది? రూల్స్ ప్రకారం అయితే నిన్నింట్లోంచి బయటికి గెంటేయాలి. కానీ కూతురివి కదా, బయటికి గెంటలేను. పెళ్లి చేసి పంపించేస్తాను. ఏ కామరాం, ఒక్కోసారి మీ మేడం కోపంలో కూడా మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటుందయ్యా. ఈ పనేదో ముందే చేసుంటే ఈ అరిచే బాధ తప్పుండేది కదా. అక్క అక్క అక్క, నీ జ్వరం పోయిందక్క? పోతాదనుకున్న ప్రాణమే తిరిగొచ్చింది. అదే సెల్లి, ఉన్న జ్వరం పోతే ఆశ్చర్యపోతావేటి? ఇప్పుడు మాత్రం బతికిపోనాను. మళ్ళా ఎప్పుడు తుఫాన్ వెళ్ళిపోతాదో ఏటో. అమ్మా, ఈసారి ఈశ్వరప్రసాద్ గారు చెరుకు పంటే వేయలేదండి. ఇక మీ ఫ్యాక్టరీకి చెరుకు ఎలా పంపిస్తాం? మాకు ఏ స్లాట్ అవసరం లేదండి. అమ్మా సరసు, ఏంటి బాబాయ్? ఇంటికి వెళ్తున్నావా? అవును బాబాయ్, చెల్లికి అన్నం తినిపించొస్తాను. సరే. ఈ డబ్బు తీసుకెళ్ళి మీ అత్తయ్యకి ఇచ్చేయమ్మా. ఈ డబ్బులు ఎందుకు బాబాయ్? మీ అత్త డబ్బులు అడుగుతుందని మొన్నే నువ్వు అడిగావు కదమ్మా. అదే చెరుకు కోత కోసం వచ్చింది కదమ్మా, ఆ డబ్బులు. అదేంటి బాబాయ్, మరి ఏడు ఈశ్వర్ ప్రసాద్ గారు చెరుకు పంటే వేయలేదని
పంచదార ఫ్యాక్టరీ వాళ్ళతో ఇప్పుడే మాట్లాడావు? అదే అది చెప్పు బాబాయ్, అసలు వేయని పంటకి మా అత్త కోతకెలా వచ్చింది? మీరు డబ్బులు ఎలా ఇస్తున్నారు? అమ్మా అది చెరుకు పంట నానా. అది బాబాయ్, మీరు చెరుకు పంటనే అన్నారు, నేను విన్నాను. మీరు డబ్బులు ఇస్తుంది చెరుకు పంట కోతకైతే కాదు, మరెందుకో చెప్పండి. అంటే అమ్మా అది చెప్పకపోతే ఒప్పుకోవు, తెలిస్తే బాధపడతావు. సరే, ఎప్పటికైనా తెలియాల్సిందే కదా. నువ్వు అయ్యగారికి చేస్తున్న పనికి ప్రతి నెల మీ అత్తయ్య డబ్బులు తీసుకుంటుంది సరసు. డబ్బులు తీసుకుంటుందా? నిజం చెప్పు బాబాయ్. నిజం సరసు. ఎప్పటి నుంచి బాబాయ్? నువ్వు ఇక్కడికి వస్తున్నప్పటి నుంచి. ఈ విషయం నీకు తెలిస్తే నువ్వు ఒప్పుకోవని నీతో చెప్పొద్దని అయ్యగారితో చెప్పిందమ్మా. అయ్యగారు కూడా సరే అన్నారు.